నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. ప్రస్తుతం ఇక్కడ చెప్పబోయే విషయాలకి వైసీపీ వాళ్ళు దూరంగా ఉండండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులైతే ఇంకా దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది చంద్రబాబుని పొగిడే విషయం. ఇది చంద్రబాబుని పొగుడుతూ ఒక ఐఏఎస్ అధికారి, పైగా ఆయన విధుల్లో కూడా లేరు, సర్వీస్లో కూడా లేరు, రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుని పొగుడుతూ కొన్ని విషయాలు చెప్పారు. కాబట్టి మీకు అస్సలు అవి ఏమాత్రం రుచించవు, మీరు వాటిని చెవిలో కూడా ఎక్కించుకోలేరు. మీకు చాలా అవి కర్ణ కఠోరంగా ఉంటాయి. ఆ మాటలన్నీ వినడానికి కూడా మీకు తలనొప్పి వచ్చేస్తుంది మీరు విన్నారంటే. సో అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఈ వీడియోకి దూరంగా ఉండండి. ముందుగానే చెప్పేస్తున్నా, డిస్క్లైమర్ అంటారు కదా, ఇది చిన్నపిల్లలు చూడకూడదు అని కొన్ని హారర్ సినిమాలకి లేకపోతే ఏ సర్టిఫికేట్ సినిమాలకి చిన్నపిల్లలు దూరంగా ఉండమంటారు కదా, అలాగే చంద్రబాబుని పొగిడే విషయాలు కాబట్టి వీటికి మీరు దూరంగా ఉండండి. అయితే జరిగింది ఏంటి అంటే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాళ్ళు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే, రాష్ట్రానికి ఏ లాభం జరుగుతుందా దాని మీదే ఆలోచన ఉంటుంది, ఆయన దానికోసమే పనిచేస్తారు, పని రాక్షసుడు చంద్రబాబు అని చెప్పేసి ఒక ఐఏఎస్ అధికారి, అంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చెప్పారు. ఆయన ఎవరో కాదు, సుభాష్ చంద్ర గార్గ్. సో ఈయన వాజ్పేయి కాలంలో కూడా, అంటే అక్కడ ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసిన ఆర్థిక శాఖకు సంబంధించిన శాఖల్లో పనిచేసిన ఒక వ్యక్తి. సో ఈయనకి చంద్రబాబుకి మంచి రిలేషనే ఉంది. అంటే ఎక్కడ పనిచేసే విషయంలో, ఎక్కడ కూడా లాబింగ్ చేసే విషయాల్లో కాదు, పనిచేసే విషయాల్లో మంచి రిలేషన్ ఉంది, పైగా కాంపిటీషన్ కూడా ఉంది. సో పొలిటీషియన్స్కి, బ్యూరోక్రాట్స్కి ఎప్పుడు కూడా కొంచెం టగ్ ఆఫ్ వార్ ఉంటూనే ఉంటుంది. వాళ్ళేమో ప్రజల కోసం అంటారు, వీళ్ళేమో రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళము, సో ఇది అందరికీ చెందాల్సిన నిధులు అని చెప్పేసి సంథింగ్ అలా చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎక్కడో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎంత లేదు కలిసి పనిచేస్తున్నారు అని చెప్పినా కానీ ఎంతో కొంత ఉంటానే ఉంటుంది డిఫరెన్స్. సో ఇక్కడ కూడా అదే ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుపై రిటైర్డ్ ఐఏఎస్, కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖ డైరెక్టర్గా పనిచేసిన సుభాష్ చంద్ర గార్గ్ సంచలన విషయాలను వెల్లడించారు. అంటే ఆయన తన ఆటోబయోగ్రఫీ రాసుకున్నారు సుభాష్ చంద్ర గార్గ్. దాంట్లో చంద్రబాబు కోసం కొన్ని పేజీలు కేటాయించారంటే మనం అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు పనితీరు ఎలా ఉండేది అప్పట్లో. ఇప్పుడు కూడా, అంటే ఇప్పుడు మీరు చెప్పినా నమ్మరు కదా, సో అప్పుడు పనితీరు ఎలా ఉంది అనేది అప్పట్లో సెంట్రల్లో పనిచేసిన ఒక ఐఏఎస్ అధికారి చెప్తున్న మాటలు ఇవి. సో కాబట్టి మీకు బాగా వినిపించాలని చెప్తున్నాను. సో 1999 నుంచి 2004 మధ్య కేంద్ర ప్రభుత్వంలో పనిచేసిన సుభాష్ చంద్ర గార్గ్ ఆ తర్వాత రిటైర్ అయ్యారు. తాజాగా ఆయన నో మినిస్టర్ అనే పేరుతోటి తన ఆత్మకథను రాశారు. త్వరలో విడుదల కానున్న ఈ పుస్తకంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒక చాప్టర్ కూడా రాశారు. వీ హ్యావ్ టు నోటీస్ దిస్. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలో విపరీతమైన పలుకుబడి, జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసిన కింగ్ మేకర్గా చంద్రబాబు తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతగా పనిచేసేవారో ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంటే 1999 నుంచి 2004 వరకు కూడా చంద్రబాబు పొత్తులో ఉన్నారు, భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారు. సో పొత్తులో భాగంగా వాళ్ళు అంటే ఏవైతే రాష్ట్రానికి నిధులు రావాలో వాటిని రాబట్టుకునేవాళ్ళు. చంద్రబాబు అటు వాజ్పేయితో మాట్లాడి నిధుల్ని ఎక్కువ మొత్తంలో, అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల కన్నా రాష్ట్రం బలహీనంగా ఉంది, ఆర్థికంగా ఎదగాల్సిన రాష్ట్రం అని చెప్పేసి ఎక్కువ నిధుల్ని తెచ్చుకున్నారు. అలా తెచ్చుకోబట్టే అప్పట్లో హైటెక్ సిటీ లాంటి ఏరియాని డెవలప్ చేయగలిగారు. అసలు సైబరాబాద్ లాంటి ఒక కొత్త నగరాన్ని హైదరాబాద్ నగరంలో ఇంకొక నగరాన్ని సృష్టించగలిగారు. ఇప్పుడు వాళ్ళు అసలు అది చంద్రబాబు గొప్పతనం కాదు అని కింద మీద కొట్టుకున్నా కానీ, కింద మీద పడి గిలగిల కొట్టేసుకున్నా కానీ అది కాదనలేని వాస్తవం. సో సుభాష్ చంద్ర గార్గ్ ఆర్థిక శాఖలో ఎకనామిక్ అఫైర్స్ చూసేవారు. అప్పట్లో ప్రధానిగా వాజ్పేయి ఉండగా చంద్రబాబు మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగేది. అయితే చంద్రబాబు దేశంలో మిగతా రాష్ట్రాల ప్రయోజనాలను పట్టించుకోకుండా కేవలం తన రాష్ట్రం కోసమే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి గరిష్ట ప్రయోజనం పొందేవారని సుభాష్ చంద్ర గార్గ్ తన ఆత్మకథలో ప్రస్తావించారు. చాలా సందర్భాల్లో ఈ విషయం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తోసిపుచ్చారు. చంద్రబాబు కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి నొప్పించి నిధులు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి గతంలో అనేక సార్లు గొంతు పగిలేలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెప్పినా అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కనీసం ఐఏఎస్ అధికారి అప్పట్లో కేంద్రంలో కీలకమైన శాఖలో పనిచేసిన సుభాష్ చంద్ర గార్గ్ లాంటి వాళ్ళు చెప్తే అయినా వాళ్ళ చెవికెక్కుతుందేమో చూడాలి.
ఇక పలు ఉదాహరణలతో చంద్రబాబు పనితీరును వర్ణించిన ఆయన తాను డైరెక్టర్గా పనిచేయగా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అడ్డు చెప్పేవాడినని, కానీ చంద్రబాబు అప్పటి ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చి తాను అనుకున్న పని చేయించుకునేవారని ఆయన వివరించారు. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఏ రాష్ట్రానికి ఎంత మేర నిధులు ఇవ్వాలి, ఎంత మొత్తంలో నిధులు ఇవ్వాలనేది వాళ్ళకు ఒక అంటే అవగాహన ఉంటుంది. కానీ అవసరం ఏపీకి ఇక్కడ అవసరం, ఎదుగుతున్న రాష్ట్రం, ఇప్పుడు చేయూతనివ్వకపోతే ఇంకా ఎప్పుడూ చేయూత అందదు ఆ రాష్ట్రానికి. కాబట్టి అక్కడ కేంద్రంలో ఉన్న పెద్దల చేత మాట్లాడించి వద్దు కుదరదు రూల్స్కి వ్యతిరేకం అంటున్న సుభాష్ చంద్ర గార్గ్కి వాళ్ళతో చెప్పించి మరీ నిధులు ఇప్పించుకున్న నాయకుడు చంద్రబాబు. సో ఇక్కడ ఈ సందర్భంగానే చంద్రబాబు తాను అనుకున్నది సాధించుకునేందుకు తన రక్తం కళ్ళ చూసేలాగా వెంటబడేవారని వ్యాఖ్యానించారు. చూడండి, అక్కడ ఆఫీసర్లను ఎంతగా వేధించి వెంటబడి పీడించి నిధులు తెచ్చేవారో చంద్రబాబు. ఇక ఒక సమయంలో చంద్రబాబు ప్రమేయంతో ప్రపంచ బ్యాంకు నుంచి 100% రుణం తీసుకుని గ్రాంట్గా మార్చుకున్నారని ఉదాహరణతో సహా వెల్లడించారు. 100% నిధుల్ని గ్రాంట్గా మార్చుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. వైసీపీ వాళ్ళకి దాని గురించి చెప్పిన అర్థం కాదు. నేను అంతకు మించి లోతుగా వెళ్ళను. ఇక చంద్రబాబు హయాంలోనే తొలిసారిగా ప్రపంచ బ్యాంకు రాష్ట్రాలకు అప్పులిచ్చే విధంగా మొదలైందని కూడా ఆయన స్పష్టం చేశారు. అంటే ఇక ఇది ఎంతటి ఘనతో ఆలోచించండి. చంద్రబాబు హయాంలోనే అది మొదలైంది తొలిసారిగా గ్రాంట్లు ఇవ్వటం అనేది. సో ఆ ఘనత చంద్రబాబుకి ఇవ్వాలంటే మరి వైసీపీ వాళ్ళకి గొంతు పట్టేసుకుంటుందేమో మరి. సో ఇక ప్రపంచ బ్యాంకు నుంచి మొత్తం రుణం గ్రాంట్గా తీసుకుంటే దేశంలో మిగతా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తాను అడ్డుపడితే అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ సెక్రటరీ వద్దకు ఫైలు పంపించుకుని ఆర్థిక మంత్రి జశ్వంత్ సింగ్ ద్వారా ఆ ఫైల్ను ఆమోదించుకున్నారని సుభాష్ చంద్ర గార్గ్ వెల్లడించారు. సో ఇది ఎక్కడ పావులు కదపాలి, ఎక్కడ గేరు మార్చాలి అనేది బాగా తెలుసు చంద్రబాబుకి. కీలెరిగి వాత పెట్టడం అంటారు కదా. సో అవన్నీ చంద్రబాబుకి బాగా తెలుసు. అంటే సుభాష్ చంద్ర గార్గ్కి వాతలు పెట్టారని కాదు, గత ఎన్నికల్లో కొంతమందికి వాతలు పెట్టారులేండి చంద్రబాబు. సో ఆ వాతల గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఇదంతా కూడా చూస్తే అధికారుల్ని మెప్పించైనా ఒప్పించైనా నొప్పించైనా రాష్ట్రానికి నిధులు తీసుకురావాలంటే బాబు ఉండాల్సిందే, బాబు వల్లే అవుతుంది. కొంతమంది చెప్తారు కేంద్రం మెడలు వంచి తీసుకొస్తామని, కానీ అక్కడికి వెళ్ళి వీళ్ళ మెడలు వేలాడేస్తారు అంతే తప్ప నిధులు తెచ్చేదైతే ఉండదు. గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ చూసింది ఆ విషయం. ఎంత మేర నిధులు తెచ్చారు, బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రతి సంవత్సరం కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎంత నిధులు వచ్చాయి, ఆ తర్వాత వాళ్ళు పలుమార్లు ఢిల్లీ వెళ్ళినా ఎంత నిధులు తీసుకురాగలిగారు అనేది మనం చూసాం. పైగా గతంలో అంటే 2019లో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సెషన్స్ పెట్టినప్పుడు కూడా గత ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఎగతాళి చేశారు చంద్రబాబుని. పలుసార్లు అనేక మార్లు వెళ్ళారు చంద్రబాబు. ఈయన కప్పిన శాలువాలు, ఈయన ఇచ్చిన వెంకటేశ్వర స్వామి విగ్రహాలు పెట్టడానికి వాళ్ళు కొత్త బీరువాలు కొనుక్కోవాల్సి వచ్చింది కేంద్రంలోని పెద్దలు, కానీ నిధులు రాలేదు అని. అబద్ధాలు ఆడడానికైనా ఒక హద్దు పొద్దుండాలి. చంద్రబాబు హయాంలోనే రిజర్వ్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంక్ ఇచ్చే నిధుల్ని 100%గా గ్రాంట్గా మార్చింది తొలిసారిగా చంద్రబాబు హయాంలోనే అని చెప్పేసి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చెప్తున్నారు. ఈ మాటలు కాస్త బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి బుగ్గల వెనకాలన్న చెవుల్లోకి వెళితే బాగుంటుంది. సో ఆయనైనా జ్ఞానోదయం వెలిగించుకుంటారు, జ్ఞాన బలుబు వెలిగించుకుని జ్ఞానం తెచ్చుకుంటారేమో చూడాలి మరి. సో దీని గురించి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రాష్ట్రానికి ఎలాంటి నాయకుడు ఉండాలి? అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలకి పప్పు బెల్లాల్లా పంచే నాయకుడు ఉండాలా, లేకపోతే రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చి ఆ కంపెనీల ద్వారా యువతకి ఉద్యోగాలు ఇప్పించే నాయకుడు కావాలా, రాష్ట్రానికి నిధులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చేలాగా ఉండి బలమైన నాయకుడు, కేంద్రంలో పట్టున్న నాయకుడు కావాలా? దీని మీద ప్రజలంతా కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.